మత్తయి 26:28 ప్రకారం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ప్రకారం, ప్రకటన గ్రంథం 1:5 ప్రకారం మనీ ద్వారా, డబ్బు ద్వారా మనము పాపం నుండి బయటికి రాలేము. మనం ధ్యానం చేయడం వల్ల మనం బయటికి రాలేము. శాస్త్రం ద్వారా మనము ఆ యొక్క పాపం నుండి మనం బయటికి రాలేము. మన యొక్క సొంత శక్తి వల్ల మనం బయటికి రాలేము. మన యొక్క బుద్ధి, జ్ఞానం, తెలివి వల్ల మనం బయటికి రాలేము అని అతను బోధించి, కేవలం మనం దేవుని యొక్క రక్తం ద్వారానే, యేసుని రక్తం ద్వారానే మనం బయటికి రాగలమని చెప్పి ఉన్నాడు. వెంటనే హానోకు మోకరించి అందులో నుండి ప్రార్థించసాగాడు. యేసయ్యా, నా యొక్క పాపదోషాలను క్షమించండి ప్రభువా, తెలియక ఈ యొక్క ఊబిలో పడిపోయి ఉన్నాను అని చెప్పి అతను ప్రార్థించి వేడుకొని ఉన్నాడు. వెంటనే ఆ విశ్వాసి చెప్పి ఉన్నాడు, ఇదిగో యేసుని రక్తమే జయం అని చెప్పి బద్దలు కొట్టమని చెప్పి ఉన్నాడు. వెంటనే హానోకు యేసుని రక్తమే జయం అని చెప్పి బద్దలు కొట్టి ఉన్నాడు. ఈ విధంగా హానోకు బయటికి వచ్చి ఉన్నాడు. కరుణసంపుడైన దేవుడు ఈ విధంగా ఈ వ్యక్తికి ఇలా విడిపించి ఉన్నాడు. మనందరికీ కూడా పాపం నుండి విడిపించును గాక. ఆమేన్.